కర్మ కూడాను every activity that we do, సార్థకమైన కర్మగా ఉండాలి. it should be sacred. అది అపవిత్రమైన కర్మగా ఉండినప్పుడు If it is unsacred, అపవిత్రమైన ఫలితమే మనకు లభ్యమవుతుంది. it gives unsacred result. కనుక కాలమును నీవు తొందరపాటుతో నీవు ప్రవేశించక Don't be haste, శాంతముతో with peace, విచారించి Enquire. ప్రతి కర్మలు కూడా సార్థకమైన కర్మలుగా మనము నిరూపించాలి. peacefully, coolly do all actions. మానవుడు ఈనాడు తొందరపాటు వల్ల Out of hurry today, మనము ఫలితము కూడా తొందరమైనటువంటి యొక్క కష్ట ఫలితాన్ని పొందగలుగుతున్నాము. we want the reward early. కనుక తొందరపాటు మంచిది కాదు. So don't be in haste, it's not good. వేస్ట్ మేక్స్ వేస్ట్, Haste makes waste. వేస్ట్ మేక్స్ వరీ. Waste makes worry. సో డు నాట్ బీ ఇన్ ఏ హరీ. So do not be in a hurry. నీ తొందరపాటు కొంచెం కంట్రోల్ చేసుకో. Control this haste. తమరు శ్రేయంగవలయు కార్యమును గూర్చి About the activity there to be done, మంచి చెడ్డలు చక్కగా పొందుపరచి inquiring good and bad, చేయుటొప్పును కాకట్టి ఎత్తి చింతలేక You can- సేకరించిన చోనది విషమయగును. you can do it coolly, then you'll have the reward. If you are in haste, it will be poison. తొందరపడకూడదు. You should never be in haste. తొందరపడినప్పుడు అమృతం కూడాను విషంగా మారుతుంది. If you are hasty, even that amrita becomes a poison. కొంచెం పరమ శాంతమైన భావముతో With peaceful feeling, కార్యములో మనం ప్రవేశించాలి. step into action. ముందు వెనుక మంచి చెడ్డలను చక్కగా విచారించాలి. Enquire pro and cons, good and ఈ bad. డిస్క్రిమినేషన్ పవర్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి కర్మ లోపల నీవు ప్రవేశించాలి. Exercise discrimination as you take to an action, whether it's good or bad. దైవ భావంతో చేసినటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రంగానే మారిపోతాయి. All actions done with the divine feeling will be sacred. కానీ ఈనాటి మానవుడు But man today, ఆ దైవత్వం వరకు కూడాను తగినటువంటి యోచన చేయటం లేదు. he is not thinking of the divinity. తుచ్చమైన ఫలితం నిమిత్తమై For the mean, low result, తుచ్చమైన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాడు. he is leading a mean life. He is ruining himself. కనుక మనము పరమ శాంతముతో So with all peace, దైవ భావముతో divine feeling, కర్మలు ఆచరించినప్పుడు when we do మన actions, జీవితం అంతా కూడాను సుఖశాంతితోనే జీవితం సార్థకమవుతుంది. the life will be full of pleasure, happiness and peace. కనుక ప్రతి కర్మ కూడాను చాలా విలువైనటువంటిది. So every activity is valuable. ప్రతి కర్మ కూడాను చాలా పవిత్రమైనటువంటిది. Every action is sacred. కానీ ఆ కర్మను విచారణ చేసి ముందంజ వేయాలి. But we have to inquire clearly before we step into activity. ప్రతి దానికి నీ భగవత్ నామాన్ని ఆధారం చేసుకోవాలి. For everything we should take God's name. సర్వ భావములు కూడాను సర్వ అపవిత్రములు కూడాను ఈ భగవత్ నామమే సున్నితము గావిస్తుంది, పవిత్రము చేకూరుతుంది. It's Lord's name that will remove all the dirt and will make everything sacred.